ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయనా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ప్రియులారా, ఈ యొక్క
ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఎట్టి రీతిగా ఆరాధిస్తున్న మీ కుటుంబాలకు ప్రభు పేరట శుభాలు. ఈ దినము మీ గృహాల్లో జరుగుతున్న జన్మదినాలు, వివాహ దినాలను బట్టి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో మరి యొక్క ప్రార్థన అంశము నూతన తీర్మానం. నూతన తీర్మానం. మన జీవితాల్లో అనేకమైన తీర్మానాలు మనం చేసుకుంటాం. తెల్లవారేటప్పటికి తీర్మానాలు మరుగైపోతాయి, మర్చిపోతాం. డిసెంబర్ 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్ లేక జాగరణలో లేక థ్యాంక్స్ గివింగ్ సర్వీస్లో అనేక తీర్మానాలు చేసుకుంటాం. అందుకనే ఆ 31వ తారీఖుకి మరొక మాట కూడా ఉంది, డే ఆఫ్ డెసిషన్స్ అని. మనం తీర్మానాలు చేసుకునే రోజు ప్రియులారా. ఆ దినము ఆ రాత్రి చాలా వేడిగా మనం ఏం చేస్తామంటే, ఈ క్రొత్త సంవత్సరంలో నేను ఉదయాన్నే లేస్తాను, బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, ఆరాధనకి వెళతాను. ఏ ఆరాధనకు నేను మానను, అందరికన్నా నేను ముందుంటాను. దేవునికి నేను ఈచటలో నేను ముందుంటాను, దేవునిది దేవునికి ఇస్తాను, పేదలను ప్రేమిస్తాను. ఇటువంటివి చాలా చక్కటి మంచి క్రైస్తవ తీర్మానాలు ఎప్పుడు చేసుకుంటామండి? 31వ తారీఖు రాత్రి మనం చేసుకుంటాం. ఆ వేళ చేసినటువంటి తీర్మానాలు తెల్లవారి 1వ తారీఖు వచ్చినప్పటికీ మరలా అన్నీ కూడా పాతబడిపోతాయి, మరుగున పడిపోతాయి. దానిని ఏమంటారో తెలుసా పెద్దలు? ఆరంభ శూరత్వము అంటారు. ప్రారంభంలోనే చాలా చురుగ్గా ఉంటాం, కానీ ఒకవేళ కొద్ది దినాలు భయపడి ఆ తీర్మానాలు జరిగించటానికి ఇష్టపడి కొద్ది దినాలు మనం అలాగూ జరిగించిన దినాలు సాగుతూ ఉన్నప్పుడట వాటిని అన్నిటినీ కూడా మరుగున వేస్తూ ఉంటాం. మనకు ఆనవాయితీ. ఈవేళ ఈ యొక్క నూతన తీర్మానం కొరకు మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఎవరితో తీర్మానం చేస్తున్నామో తెలుసా? ప్రభువుతో తీర్మానం చేస్తున్నాం, మన రక్షకునితో తీర్మానం చేస్తూ ఉన్నాం, మన దేవునితో తీర్మానం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఒకవేళ మన యొక్క జీవిత అనుభవాలు ఎలాగూ ఉన్నావో మనకు తెలుసు. కానీ ఈ నూతన సంవత్సరంలో అయినా, ఈ జనవరి మాసము నుండి అయినా మనం ఒక క్రొత్త పందాలు సాగిపోతానికి మనం తీర్మానం చేసుకుందాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రియులారా, ఇక్కడ యెహోషువ అక్కడ ప్రజలతో అంటూ ఉన్నాడు. ఈ యొక్క 24వ అధ్యాయం 15వ వచనములో, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని మీకు తోచని ఎడల మీరు ఎవరిని సేవిస్తారో, ఏ దేవతను మీరు సేవిస్తారో అది మీ ఇష్టం అని చక్కటి మాటలు కొన్ని అక్కడ విగ్రహారాధన కొరకు, వారు పూజించే వారి కొరకు పేర్లు పెట్టి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన వారికి ఈ మాటలు చెప్పి చివరికి ఆయన ఏమంటున్నాడో తెలుసా? చక్కటి మాట. మీరు ఎవరిని సేవించినప్పటికీ కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాము. అవును ప్రియులారా, మన జీవితాల్లో మన ఇరుగు పొరుగు అనేక మంది వారికి ఇష్టమైన మార్గాల్లో వారు నడుస్తారేమో, కానీ వారిని చూచి మనం నడవలసినటువంటి ఈ నూతన మార్గము లేక నూతన తీర్మానం మనం మర్చిపోయేవారుగా ఉంటున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం. ప్రక్కింటి వాళ్ళు ఇదిగో డయాబెటిక్ కండిషన్లో షుగర్తో ఉంటే దానికి తగినటువంటి పవర్ ట్యాబ్లెట్ వేసుకుంటారు.
ఆయన ఏదో వేసుకుంటున్నాడని షుగర్ లేని వాడు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? వెంటనే వేసుకున్న కొన్ని సెకండ్లకి మనం నేల మీద కూలబడిపోతాం ప్రియులారా. కాబట్టి ప్రక్కోడు చేసేది మనం చేయొద్దు, ప్రక్కోడు చేసేది చూడొద్దు. మనం దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు ప్రయాణం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో మనకు ముందుగా మన దేవుడు ఉన్నాడు, గొప్ప వెలుగునిస్తున్నాడు, ప్రకాశమానమైన వ్యక్తిగా ఉన్నాడు, అద్వితీయ దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన చెప్పినట్లుగా చేద్దాం. యెహోషువ అంటున్నాడు, ఎవరి కొరకు నాకొద్దు, మీ ఇష్టం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎంత గొప్ప తీర్మానం అండి, ఎంత గొప్ప తీర్మానం. జక్కయ్య జీవితంలో తీర్మానాలను చేసుకున్నాడు, యేసు ఎవరో చూడాలని. యేసును తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. తనకున్నది అంతా కూడా ఏం చేయాలో తీర్మానం చేసుకున్నాడు. అన్నీ విడిచి చివరకు యేసును అతనితో కలిగి ఉండాలని తీర్మానం చేసుకున్న ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు కదా. మరి మన యొక్క నూతన తీర్మానం ఈ విధంగా ఉంది. ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇక్కడ మరొక మాట మనము ఆలోచన చేస్తా ఉంటున్నప్పుడు, సౌలు యొక్క జీవితము కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేది. అది అందరము కూడా వాక్య ప్రకారముగా ఎరిగిన వారమే. సౌలు యొక్క జీవితము దమస్కు మార్గములో ఉన్నటువంటి క్రైస్తవులను పట్టి హింసించటానికి సన్హెద్రిన సభ నుండి అధికారము పొంది వెళుతున్నటువంటి మార్గాల్లో తాను ఏదైతే అనుభవించాడో అది తిరిగి మరలా తాను చక్కటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు మిట్ట మధ్యాహ్నం నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, ఆ వెలుగును చూచాను, ఆయన స్వరాన్ని నేను విన్నాను అని ఇక్కడ 26వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథములో సాక్ష్యమిస్తున్నాడు. ఒక దినము తన యొక్క జీవితము క్రైస్తవులకు విరోధి, దేవునికి విరోధి, కానీ ఈవేళ క్రైస్తవులకు స్నేహితుడు, మంచి మిత్రుడు, హింసించినటువంటి దేవునికి ఎంతో ప్రియమైనటువంటి కుమారుడుగా తాను ఉన్నాడు. తాను అంటాడు, నేను ఆ దమస్కు మార్గములో దేవుని స్వరాన్ని విన్నాను, ఆయన వెలుగును చూచాను. ఎంత గొప్ప సంగతి! తన యొక్క జీవితం ఏ విధంగా మార్పు చెందుతుందో, తన నూతన తీర్మానం ఏ విధంగా ఉందో తెలుసా? బ్రతుకుటైతే క్రీస్తు కొరకే, లేక చావే లాభము. తన పూర్వపు జీవితాన్ని, పాపపు జీవితాన్ని చెప్తున్నాడు. పూర్వము దోషకుడను, పాపులలో ప్రధాన పాపిని. తాను తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. నూతన పరచబట్టడానికి నూతన తీర్మానాన్ని తను చేసుకుంటాడు. తనకున్నటువంటి కలిమి, విద్య, వేదాంతము, అధికారము అంతా తీసివేసి యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర పెంటుగా ఉంచుకుంటున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప తీర్మానాన్ని తాను చేస్తూ ఉంటున్నాడు. సమరయ స్త్రీ జీవితంలో చూస్తూ ఉంటున్నప్పుడు తాను కూడా కుండను విడిచి సమరయకు తిరిగి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా, మీరు కూడా రండి చూడండి. ఇటువంటి తీర్మానాన్ని వారు చేస్తూ ఉన్నారు. పాపులను వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నూతన సంవత్సరాన్ని మనందరికీ ఆయన బహుకరించాడు. నూతన సంవత్సరములో మనము వ్యక్తిగతంగా మన రక్షకునికి ఏది బహుమానంగా మనం ఇవ్వాలని ఆలోచన చేసుకుందాం. మన జీవితము నూతనపరచబడాలి, మన స్వభావము నూతనపరచబడాలి, మన సాక్ష్యము నూతనపరచబడాలి, మన తీర్మానాలు నూతనపరచబడాలి. మన జీవితములో కూడా సమస్తమును కూడా నూతనత్వముగా మనం ప్రభువుకి సమర్పించుకొని ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించటానికి ఈ ఉదయకాలములో యెహోషువ చేసుకున్నటువంటి తీర్మానాన్ని ప్రభు ఎదుట, ప్రభు సన్నిధిలో మనమును కూడా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. అవును, అటువంటి తీర్మానముతో నూతన సంవత్సరములో సాగిపోతూ దైవాశిష్యులతో మనం నింపబట్టాలి. మన కుటుంబాలు, మన పిల్లలు వర్ధిల్లటానికి
సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నూతన తీర్మానము కొరకు నీ సన్నిధిలో నాయనా మేము ధ్యానం చేస్తాం. మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో పాతవి విడిచి సమస్తమును నూతన పరచబడటానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు వందనాలు. యెహోషువ యొక్క తీర్మానాన్ని మా కుటుంబాలు మేమును కూడా మరలా నూతనంగా తీర్మానాలు చేసుకొని నీ కొరకు జీవించడానికి సహాయం ఇచ్చేయండి. సాక్షులుగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటానికి కుటుంబాలు దీవించారు. నాయన స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు రక్షణ కలుగు చేయండి. ప్రభువా, మరలా కృతగా వైరస్ నా తల్లి ఎవరికి సోకకుండా అందరినీ కూడా కాచి కాపాడండి. హాస్పిటల్స్లో నాయన స్వస్థత పొందుతున్న బిడ్డలను స్వస్థపరిచి గృహాలకు నడిపించారు. కొంతమంది బిడ్డలు చిన్న చిన్న ఆపరేషన్స్ కొరకు సిద్ధపడుతున్నారు. వారిని ధైర్యపరిచి నాయన సక్సెస్ఫుల్గా నా తల్లి వారు ఆరోగ్యవంతులుగా గృహానికి రావటానికి కృపచేయండి. వారిలో ఉన్న భయాందోళనలు దూరపరచండి. దేవా, నీ సన్నిధి నుంచి మాతో ఉంచండి. దీవించి పంపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారము నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.